ఏంట్రా ఈ అమ్మాయిని చూస్తుంటే అలానే చూస్తుండిపోవాలనిపిస్తుంది. నాకైతే ఇప్పుడే ప్రపోజ్ చేయాలనిపిస్తుంది. రే నువ్వెలా ఇక్కడికి? నేను చెప్తా మాస్టరు, నేను చెప్తా దా. అంటే పొద్దునే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు కదరా బంగారం, అది బాగా తిని అరగక మార్నింగ్ వాక్ కోసం వచ్చావన్నమాట. కూర్చో దా, కూర్చో. కాకా చాయ్ బిస్కెట్లలో. అరే రే ఇది చూడరా, అంటే పెళ్ళైన ఫ్రెండ్ అంటే నీకు అంత చీపారా? నా మొహాన్ని నంగేసాలగానే వదిలేసి నువ్వు ఇక్కడ పుంగి భజంచుకుని కూర్చుంటే నాకు తెలీదా? అరే అట్లీస్ట్ ఫీల్ అయినట్టు అన్న యాక్టింగ్ చేయరా. ఏ ముందిరా పోరి, ఇలాంటి పోరి గర్ల్ ఫ్రెండ్ అయితే జిందగీ మొత్తం రోలర్ కోస్టర్ రైడ్ లెక్కుంటది. సార్ టీనా? టీ కాదు టకీలా. నా కొట్టుకొచ్చి టీ తాగుతున్నారన్న ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను. ఓ మాట చెప్పమంటారేటి? మంచి ఎప్పుడు కూడా మొదట్లో చేదుగానే ఉంటదండి, తర్వాత తర్వాత అది తీగా మారుతుంది. చెడుంది చూసారు, మొదట్లో తీగానే ఉంటది, పోను పోను అది ఏడు చేస్తుందంటే మీ తోలు తీర్చేస్తుంది. కాకా నీకు పిల్లలున్నారా? ఎందుకు లేరు? 2 కొడుకులు. వాళ్ళకి పోయి చెప్పు, బాగుపడతారు. వాళ్ళు ఆల్రెడీ స్టేట్స్ లో సెటిల్ అయిపోయారు. ఏంటి స్టేట్స్ లోనా? ఈ టీ కూడా డబ్బుతోనా? డెఫినెట్లీ ఏంటి వాషింగ్టన్ డీసీ లోనా? డెఫినెట్లీ. అది ఎక్కడ ఉంది? పెద్దోడు అస్సాంలో టీ కొట్టు పెట్టుకు బతుకుతానంటే, చిన్నడు బీహార్ లో బీడి కట్లు అమ్ముకుంటాడు. ఆ స్టేట్స్ లోనా? డెఫినెట్లీ బాగా సెటిల్ అయిపోయారు. డెఫినెట్లీ. గొప్ప తండ్రి. అరే మామా ధైర్యం చెప్పండి రా, ఏదో ఒకటి డిసైడ్ చేస్తా. తగులితే చాక్పట్టే. అరే మామా బా, పల్లి క్లిస్తున్న పందిలో నువ్వు నీకు డ్రీమారా? ప్లీజ్ రా. చాలా డిస్టర్బ్ చేసిందిరా. రే పిచ్చి వాగడు వాగద్దు, నీ వదిన అర్థమైందా? అవును, ఆ అమ్మాయికి నువ్వు తెలీదా? అదే కదా నా మాస్టర్ ప్లాన్. ఫోటో పంపమన్నారు, నేను పంపలేదు, డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చాను. నేనెవరో తెలియకుండా ఒక స్ట్రేంజర్ లా అమ్మాయికి పరిచయం అవుతా, మెల్లగా ఫ్రెండ్షిప్ చేస్తా. మొత్తానికి ఆ అమ్మాయిని ఒక మామూలు పెళ్లి కొడుకులా కాకుండా ఒక ప్రేమికుడిలా పెళ్లి చేసుకుంటా. ఇంతకీ మజా ఎక్కడ వస్తుందో తెలుసా? పెళ్లి టైంకి నన్ను వదులుకోలేక, వాళ్ళ నాన్న చూసిన వాడిని పెళ్లి చేసుకోలేక, ఆ అమ్మాయికి టెన్షన్ తో పిచ్చెక్కిపోతున్న టైంలో నేను కూల్ గా వెళ్లి విషయం చెప్తా. తను ప్రేమించిన వాడే పెళ్లి కొడుకని తెలిస్తే షీల్ బి మ్యాడ్ విత్ హ్యాపీనెస్. సూపర్ రా, ఏం స్కెచ్ గీసావురా? నువ్వు మామూలు దుంపక పాక దుంపగాడి కాదురా, నువ్వు గ్రేట్ రా. సంకి పిరాయించి నేను అవతలకెళ్ళమంటే? రే నోర్మురా, నీ నోట్ నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదరా? నా కాన్సెప్ట్ ఒకటే బాస్, వాళ్ళ నాన్న చెప్పారని నన్ను చేసుకోవద్దు, నన్నుగా ఇష్టపడి తాళి కట్టించుకోవాలి, అంతే. ఈ ప్లాన్ సక్సెస్ కి మీ ఇద్దరు కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ మామా. గతే నువ్వు మమ్మల్ని తీసుకుని వచ్చింది దీని కోడుకోవడానికి అదే. అమ్మరా కొండగా, జిందగీ మిలేగి నా దుబారా టాస్కులు తోలు తొక్కాలు ఇదేనారా? అంటే నీ జిందగీ సెట్ చేసుకోవడానికి మా జిందగీలు దుబారా పెట్టావురా అందాల రాక్షసుడా? ఇదేంటో గుర్తుందా? ఇదేంటో గుర్తుందా? జిందగీనే మిలేగి దుబారా సినిమా నారా? కీర్తన్ గాడేంట్రా? అరే వాడికి జ్వరం అంటరా? ఏమోనమ్మా, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు పిల్లాడు. రాత్రి ఏం చూసి జడుచుకున్నాడో ఏంటో, ఒకటే జ్వరం 104. డాక్టర్ కూడా ఏం అర్థం కావట్లేదంటున్నాడు. నీ జ్వరానికి గుర్తుగా ఇంతకాలం ఈ సీడీని దాచుకున్నాను. ఇది నా ఫ్రెండ్షిప్ అంటే. ఏమో అది ఎందుకు వస్తుంది దాచుకున్నావు మాకేం తెలుసు. ఊరుకరా, ప్రతి దానికి అనుమానం నా పిల్లంలాగా. వాడి ఫ్రెండ్షిప్ తెలీదారా? హీజ్ ఎ జమ్రా. నువ్వు వెయిట్ చేయరా. ఏంటో తెలుసా? నేను ఫస్ట్ గడ్డం గీసుకున్న బ్లేడా. నోర్మిరా చెత్తనాయలా. జల్ది జల్ది త్వరగా కానీరా. కప్పకు బే, నా డార్లింగ్ కి కట్ అవుతుంది. బేబే నువ్వు కొద్దులోకే త్వరగా కానీ బే. ఎవరన్నా వస్తారా? నీ రక్తం కళ్ళ చూసిన ఈ బ్లేడ్ ని నీ గుర్తుగా దాచుకున్నాను రా. అలాంటి నన్ను నేను అనుమానించాను రా. అంతేరా. అరే సారీ రా. అరే సారీ మామ, ప్లీజ్ నిన్ను అర్థం చేసుకోలేకపోయాం. నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఏంట్రా ఎవరు కనబడట్లేదు?
పవర్ స్టార్ సినిమా ఏమైనా రిలీజ్ అయిందా? పొంగల్ హాలిడేస్ కదరా. మరి పొంగల్ హాలిడేస్ అయితే మనం ఇక్కడేం పీకడానికి వచ్చాం రా గడ్డ. తన క్లాస్ ఊడ్చి బెంచీలు చూడడానికి వచ్చినాం. రే నోర్మిరా, తను వచ్చిందిరా. తనకు మ్యూజిక్ క్లాస్ ఉంది, ఏదో సింగింగ్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ అంట. రండి రండి. హలో, చచ్చాడ్రా బాబు, క్వశ్చన్ బ్యాంక్ బుక్ అయిపోయాను. ఏంటి మ్యాటర్? 2 days నుండి చూస్తున్నా, మమ్మల్నే ఫాలో అవుతున్నా. తన పేరేంటి? నేను అడిగిన దానికి చెప్పలా? చాలా బాగా పాడుతుంది కదా. అంటే మీరు కూడా బానే పాడతారు. ఏంటి లవ్వా? మీ ఫ్రెండే కదా, కొద్దిగా హెల్ప్. నేనెందుకు చేయాలి? అయినా నీకు హెల్ప్ చేస్తే నాకేంటి? ఇలా అన్నారు కదా, బాగుంది. ఏం చేయమంటారు చెప్పండి. ఏదైనా చేస్తావా? ఎనీథింగ్. ఇందులో మాత్రం దూకమనకండి, నాకు ఈత రాదు. సరే అయితే ప్రిపేర్డ్ గా ఉండండి, చెప్తాను. డన్. క్రియేటివ్ డైరెక్టర్ ని నాతో ఇంటికి అప్పేపిస్తావే? అయినా ఒక అమ్మాయి కోసం ఇంత కష్టపడాలరా? ఎందుకు నీకు ఎన్నిసార్లు చెప్పాను పడతాను. చిన్ని నువ్వు లే. చెప్పానా నీకు? నువ్వు పోయి కూర్చో. అవును, ఇలాంటివన్నీ టైం వేస్ట్ అన్నట్టున్నావు కదా ఫ్లాష్ బ్యాక్ లో. మరి ఇప్పుడు ఏమైందిరా? రే నో 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 నో, స్మాల్ కరెక్షన్. చెప్పు. అమ్మాయిని వెతికేందుకు కష్టపడడం టైం వేస్ట్ అన్నాను, కానీ కావాల్సిన అమ్మాయి కోసం ఏమైనా చేయొచ్చు. నువ్వు లక్ష చెప్తావు, ఇక్కడ వాసిపోతుంది. నేను టీ తీసుకొచ్చా, నీ పని ఇంకా కాలేదా? ఎస్ ఐ వాంట్ టీ. నేనే వస్తాను. సొంత దేశంలో నాకు లేబర్ వీసా ఇప్పిస్తున్నావురా? అబ్బా పూసలు కదులుతున్నాయిరా అయ్యా. దీనికేం తక్కువ లేదు. థ్యాంక్ యూ. టవల్ ఇవ్వు. ఇదిగో. ఇతనెవరు? ఓ సారీ, మర్చిపోయాను. తన పేరు రాము, నా బెస్ట్ ఫ్రెండ్. 4th క్లాస్ వరకు నాతో చదివాడు. వావ్, 4th క్లాస్ వరకే? ఏ సారీ. దాట్స్ ఓకే. యాక్చువల్ గా తను నాకంటే 6 years పెద్ద, కానీ ఆ ప్రాబ్లం ఉండటం వల్ల స్కూలింగ్ లేట్ అయింది. 4th వరకే చదివాడా? ఇది తిను శృతి. తను 4th లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ఓ గాడ్, యాక్సిడెంటా? HIV, అందుకే తన్ని స్కూల్కి రానివ్వలేదు. ఒరే రాము, రేపటి నుంచి బడిలో రావడానికి వీల్లేదు. వచ్చావంటే కాళ్ళు కొడతాను. ఆ డిసీజ్ గురించి భయపడి ఊళ్ళో ఎవరూ తన్ని చేరదీయలేదు. రేయ్, ఆడుతూ ఆడకండి రా. ఆడుకున్నది మీకు అంటుకుంటది. దూరంగా ఇల్లు ఆడుకోండి. నేను ఇక్కడికి రావడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడికి వస్తున్నట్టు వాళ్ళెవ్వరికీ తెలీదు. నాకు సంబంధించి ఏ విషయమైనా రాముతోనే షేర్ చేసుకుంటా. హీస్ సో కైండ్. ఇక్కడికి ఎవరూ రారు, తన్ని ఊళ్ళోకి రానివ్వరు, తనతో ఎవరూ మాట్లాడరు. ఈ అవ్వ, అదిగో ఆ మంగి, ఆ 2 గేదెలు, ఇదే తన ప్రపంచం. రాముకి ఇక్కడ చూడు. ఏ? హీరో లెక్కరేనా? అవును, అంతా నేనే మాట్లాడేస్తున్నాను. ఇంతకీ మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు? నేనా? హైదరాబాద్. అమ్మా నాన్న చిన్నప్పుడే. హే డోంట్ బి సారీ, బై ది వే నాకు చాలా లవ్వింగ్ అండ్ కేరింగ్ ఫ్యామిలీ ఉంది. పిన్ని, బాబాయ్, చెల్లి, నాన్నమ్మ, తాతయ్య ఈ మధ్య బోల్డ్ అయ్యారు. వీళ్ళు కాక ఇదిగో నా ఫ్రెండ్స్. గది. ఈ లోప ముందు జడేసుకోవచ్చు కదా. సారీ. చిన్నప్పటి నుంచి విడిపోదామని చాలా ట్రై చేశాం, కానీ కుదరలా. సో ఫనీ. ప్లీజ్ ప్లీజ్ రావే, ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు ప్లీజ్. సినిమా కోసం రాజమండ్రినా? అది మ్యూజిక్ క్లాస్ బంక్ కొట్టి. నో వే. అయినా అంత పిచ్చేంటే నీకు? పిచ్చి కాదే, సెంటిమెంట్. నేను మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. అదా ప్లాన్? నేను కలేజా చూడలేదు, ఫ్లాప్. బిజినెస్ మ్యాన్ చూశాను, హిట్ అయింది. ఇప్పుడేమంటావు చెప్పు? అమ్మ తల్లి, నాకు తెలియదు, నన్ను వదిలే. ప్లీజ్ ప్లీజ్ రావే. హాయ్, ఇక్కడేం చేస్తున్నారు? మీరెవరు? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. చెప్పలేదా శృతి? నాకు హెల్ప్ చేస్తా అన్నావు కదా, ఏమైంది? కాలేజ్ లో ఏం చేస్తున్నావు? నీకిక్కడేం పని?
చెప్పాను కదా టీసీ పనుందని. ఇప్పుడు కాలేజ్ వర్కింగ్ ఏం లేదుగా. అవును, ఇప్పుడే తెలిసింది. వెళ్తుంటే మిమ్మల్ని ఇద్దరిని చూశాను, అందుకే. అయినా మీకు ఈ టైంలో టీసీ ఎవరిస్తారు? 2 months లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. ఈ టైంలో కొత్త అడ్మిషన్స్ ఎవరిస్తారు? మొదలు పెట్టేసిందిరా బాబోయ్ క్వశ్చన్ బ్యాంకు. ఎవరండి ఈవిడ? ఒక క్వశ్చన్ వేస్తే 100 క్వశ్చన్స్ వేస్తుంది. ఎలా ఉంటున్నారు మీరు? పా, నాకు ఓ చిన్న డౌట్. నీకు ఎగ్జామ్ హాల్ లో క్వశ్చన్ పేపర్ ఇస్తే నువ్వు ఆన్సర్ రాస్తావా, లేదంటే రివర్స్ లో బాడీకే 10 క్వశ్చన్స్ వేస్తావా? ఈ క్వశ్చన్ మీకు ఎందుకు అడగాలనిపించింది, ఆ క్వశ్చన్ ఎందుకు అడగట్లేదని? చాలా ఓవర్ చేస్తున్నావు. నేను ఈ ఊరికి కొత్త, రాజమండ్రి వరకు వెళ్ళాలి, కొంచెం గైడ్ చేస్తారా? చదవడం వస్తుంది కదా, తిన్నగా బస్ స్టాండ్కి వెళ్ళు. రాజమండ్రి అని బోర్డున్న బస్ ఎక్కు, అదే నేను తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ, కానీ కార్ ఉంది, డ్రైవ్ డౌన్ చేయాలి. నేను కూడా అక్కడికే వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్. అవునా, విత్ ప్లెజర్. సో లెట్స్ గో టుగెదర్, నో ప్రాబ్లం. బై ద వే ఐఎమ్ కరణ్. ఆమె ముఖమొహం తెలియని వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వదు, నమస్తే పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినో చేసుకోబోయేది నన్ను హక్ చేసుకుంటే హ్యాపీ, కానీ నన్ను చేసుకోబోయేది ఇలా ఎవరిని పడితే కరణ్, లెట్స్ గో పదా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. కారనా? కారేగా? ఇది కారా? ఏంటండి అలా అనేసారు? చూడండి బెంజు. శృతి నాకెప్పుడు మీలాంటి ఫ్రెండ్ ఉన్నాడని చెప్పలేదే కదా, నాకు కూడా చెప్పలేదు ఇంత అందమైన ఫ్రెండ్ ఉందని. స్ట్రేంజ్. వీడు మామూలతి కాదు. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఖాళీగానే ఉంటా. నాకే పంచా. మీరు ఇక్కడే ఉంటారా? ఆహా, హైదరాబాద్. ఓ. బేసిక్లీ ఐఎమ్ నేచర్ లవర్. సో ఈ గ్రీనరీని ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను. బట్ ఈ ట్రిప్ లో ఎంజాయ్ చేయడం ఏంటి, ఏమి చూడాలని కూడా అనిపించట్లేదు. ఏ? ఈ ట్రిప్ లో నా గ్రీనరీకే సీనరీ చూపించే ఓ మైండ్ బ్లోయింగ్ బ్యూటీ కనిపించింది. ఈ ఊర్లో అంత అందమైంది ఏంటది? చెప్పంటారా? చెప్పడా ఏంటి, చూపిస్తాను. ఓకే. కరణ్, ఎక్కడా? ఇటు చూడండి. ఏంటి ఆ కప్ప? కాదు, సరిగా చూడండి. బాగుంది, వెళ్దామా? అవును, మొన్న బుల్లెట్ మీద మిమ్మల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేశారే, బ్రదరా? మై కజిన్. ఓ, అనుకున్నా. అబ్బా, బై ద వే రాజమండ్రి దేనికి? నా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నారు, సో తన్ని చూద్దామని. ఏ హాస్పిటల్? మైత్రి హాస్పిటల్, అశోక థియేటర్ దగ్గర. ఓ, ఓకే. జానో, నీ అబద్ధం కూడా సో స్వీట్. ఇక్కడేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే, బాయ్. ఏ చిన్ని, గుర్తుపట్టావా? గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే. ప్లీజ్ స్టాప్ యువర్ మహేష్ బాబు యాక్టింగ్. ఓకే, లోపలికి వెళ్ళి ఒరిజినల్ మహేష్ బాబుని చూద్దాం. పద. సరే పద. ఈడేంటి ఇక్కడ? కజినే కదా, సినిమాకి తోడుగా వచ్చి ఉండొచ్చు. నేను ట్రై చేశాను. హలో డూడెట్స్, హాయ్. ఏంటి మీ ఊళ్ళో ఎవరు హైఫై ఇవ్వరా? ఓ బై ద వే, నీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు అశోక హాస్పిటల్లో? ఓహో, వెయిట్ వెయిట్ వెయిట్, కాదు, అశోక థియేటర్ పక్కన ఉన్న మైత్రి హాస్పిటల్ కదా. నీ ఫ్రెండ్ ని ఈ యాక్షన్ సీన్స్ కొంచెం తగ్గించమని చెప్పు, ఎందుకంటే ఈ లవ్ సీన్స్ డూయెట్స్ చేస్తే హెల్త్ ఇంకా త్వరగా రికవర్ అవుతుంది కదా. ఆపు. ఏం కవర్ చేసింది తెలుసా నీ ఫ్రెండ్? వామ్మో, నువ్వు ఆపవా? మీ ఊళ్ళో అందరూ 420 క్వీన్సే కదా, అసలు ఇక్కడ పొలిటీషియన్స్ కూడా పని. రాము, రాము ఏమైంది? రాము, 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 ఏ రాము, రాము నా మాటలు వినిపిస్తున్నాయా? ఏ రాము, 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 కళ్ళు తిరిగాయా? ఎండలో తిరిగావా? లేదు డాక్టర్, మాతో ఆడుతూ ఆడుతూ సడన్ గా పడిపోయాడు. ఎవరమ్మా వీళ్ళు? ఫ్రెండ్స్ డాక్టర్. రోజు రెగ్యులర్ గా టాబ్లెట్ వేసుకుంటున్నావా? టాబ్లెట్లు వేసుకోకపోతే రోజు ఇంజెక్షన్ ఇస్తాను, జాగ్రత్త, సరేనా?
నేను వెళ్తాను. కట్లేరా? ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇలాగే ఉంటే చెప్పలేం. అవును, నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? శృతి, డాక్టర్ ఏంటి ప్రయత్నం, ప్రాబ్లం? అసలు రాము ప్రాబ్లం ఏంటి? ఐ ఎక్స్ప్లెయిన్ యూ. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉంది. ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుంది, కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అంత భరించలేరు. రాము పరిస్థితి మీకు తెలుసా? అతన్ని ఇక్కడ పట్టించుకునే నాథుడే లేడు. పాపం శృతి తనొక్కతే పోరాడుతుంది. గవర్నమెంట్